ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీతి స్వరూపుడు అయిన మా దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గలపరుచున్నామని మేము నమ్ముచూ ఉన్నాం. తిరిగి సమయమందు మీ యొక్క మాటలు మేము ధ్యానించబోతుండగా తగిన జ్ఞానమును, వివేకమును, వాక్శక్తిని దయచేయమని ప్రాధాయపడుచు ఉన్నాం. వినబోతున్నటువంటి బిడ్డలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని ప్రాధాయపడుచు ఉన్నాం. తండ్రి, విన్న వాక్యమును మేము విడిచిపెట్టక మా హృదయంలో బదులుపరుచుకొని మా జీవితాలను మార్చుకొని మీ వైపు తిరిగినట్లుగా మనం స్థిరపరచమని ప్రాధాయపడుచు ఉన్నాం. తండ్రి, ఈ సమయమందు వాక్య పరిచర్యలో ఆది నుంచి అంతం వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచండి. తగిన శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన క్రీస్తు పేరిట అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుని యొక్క దయను బట్టి మనం ఈ రీతిగా ఈ యొక్క ఆదివారం మనం సంఘంగా కూడి దేవుని కుటుంబంగా మనం చేరి తండ్రిని ఆరాధించేటువంటి గొప్ప యోగ్యత, గొప్ప అవకాశాన్ని ఆయన మనకు దయచేస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించట మనిషికి గొప్ప భాగ్యము. మన జీవితాల్లో దేవుడు మనకు చాలా ప్రాముఖ్యము. దేవుడే మనకు ప్రాముఖ్యము. అర్థమవుతుందా? దేవుడు ప్రాముఖ్యము, దేవుడే మనకి ఆధారం. అందుకే గ్రంథంలో ఆయనే మనకు ఆధారము, ఆధారభూతుడు ఆయనే. దేవుని గురించినటువంటి అనేక వచనాలు ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావం గురించి, మనుషులకు ఆయన ఇస్తున్నటువంటి అభయం గురించి అనేక వచనాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి మనం చదువుతున్నప్పుడు నిజంగా 1000 ఏనుగులంత బలం వస్తుందండి. అది ఎప్పుడు మనకు వస్తుందంటే ఆ మాటని మనం విశ్వసించినప్పుడే, ఆ మాటని మనం నమ్మినప్పుడే ఆ బలాన్ని, ఆ శక్తిని మనం పొందగలం. ఏదో వాక్యం అక్షరాల రూపంలో ఉంది, దాన్ని మనం చదువుతున్నాం, లేకపోతే వాక్యం బోధిస్తున్నాడు, ఏదో మనం వింటున్నాం, వచ్చాం కదా వింటున్నాం అనే కోణంలో ఒకవేళ మనం ఉంటే దాని వలన మనకి సంతృప్తి అనేది కలగదు. కానీ దానిని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, ఎప్పుడైతే దానిని మనం విశ్వసిస్తామో, అప్పుడు అందులో మనకి ఆనందం దొరుకుతుంది. ఇప్పుడు ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేసి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. దేవుని యొక్క బలం ఎటువంటిది అంటే, దేవుని బలాన్ని ఎరిగినటువంటి ఒక వ్యక్తి, ఒక భక్తుడు, మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, దావీదు గారు. దావీదు గారు దేవుడి మీద ఉంచినటువంటి ఆ హోపు, ఆ ఆదరణ ఏంటంటే, దేవుడి మీద ఉంచినటువంటి నమ్మకం ఎలాంటిదంటే, నిజానికి ఒక రాజు చేతిలో ఒక రాజు తన వాడే కత్తి ఇస్తే ఆ కత్తిని ఎట్ట పట్టుకోవాలో కూడా తెలియదు. ఆ కత్తిని ఎలా పట్టుకోవాలి, అది ఇటుపక్క తెగుద్దు అనేది కూడా దావీదుకి తెలియదు. అలాంటి ఒక బాలుడుగా ఉన్నటువంటి దావీదు కొన్ని లక్షల మంది భయపడి కిమ్మని కూర్చొని ఉంటే, దావీదు ఒక్కడే నిలబడి గొలియాతుని నేను చంపుతాను అని ముందుకెళ్ళాడు. నిజానికి గొలియాతు బలవంతుడే. అక్కడ ఉన్నటువంటి లక్షల మంది జనాంగంలో వాడు ఒక్కడు మాత్రమే నిలబడితే కనబడతాడు. అంత బలవంతుడు, అంత ఎత్తైన వాడు. వాడు వాడే కత్తి 2 మొయ్యాల. అలాంటి బలవంతుడు నిజానికి. అయితే దావీదు ఎలాంటి వాడంటే, వీడి కంటే
నేను నమ్ముకున్న దేవుడు బలవంతుడు. ఈడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, వీడిని పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను నేను నమ్ముకున్న నా దేవుడు. వీడు మనకంటే బలవంతుడిగా ఉండొచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుని కంటే వీడు బలవంతుడు కాడు సుమా. అది విశ్వసించిన దావీదు గొలియాతుని చంపడానికి 4 లక్షల మంది ధైర్యహీనులై భయపడి కూర్చొని ఉంటే దావీదు ఒక్కడే వెళ్తాడు గొలియాతుని చంపడానికి. కారణం ఏంటంటే దావీదు వెనక, దావీదు ముందు ఉండి నడిపించేది నా దేవుడే అని దావీదు నమ్మాడు. నేను నమ్ముకున్న దేవుడు బలవంతుడని నమ్మాడు. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడని నమ్మాడు. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలిగించినటువంటి బలవంతుడు, సర్వశక్తి గలవాడు నా దేవుడని దావీదు నమ్మాడు. కాబట్టి తన భారము, తన యుద్ధము దేవుని మీదే మోపి దావీదు ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు మనం కూడా లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన మనసులు మార్చుకోకపోతే, మనం స్థిరపరచకపోతే దేవుని మాటలు మనం నమ్మనట్టే. మన జీవితం ప్రారంభంలో నుండి కొంతకాలం గడిచిన తర్వాత మన జీవితంలో మార్పు రాకపోతే మనం ఇంకా దేవుని లేఖనాలను నమ్మనట్టే. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క లేఖనాలను మనం విశ్వసించినప్పుడు మాత్రమే ఆ అనుభూతిని మనం పొందగలం తప్ప మనం విశ్వసించకుండా అలాంటి అనుభూతిని మనం పొందలేం. కనుక లేఖన భాగాల్లోనికి మనం వెళ్దాం. ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్యపఠన భాగము లూకాసు వార్త 6వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు. ఒకసారి మళ్ళా నేను చదువుతాను, మనం అందరం కలిసి వాటిని ఆలోచన చేద్దాం. 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. దేవుడు మొదటి శతాబ్దంలో లూకా గారి ద్వారా రాయించినటువంటి మాటలు. యేసు ప్రభు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు చాలామంది ఆయనను వెంబడిస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా 12 మంది శిష్యులు ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేక మంది మనుషులను చూసి తరువాత తన శిష్యుల వైపు తిరిగి ఆయన అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలైన మీరు, దేవుని రాజ్యము మీది అంటున్నాడంటే, ఇప్పుడు తన శిష్యులు ఎలాంటి వారు? పూర్వం యేసు ప్రభువుని వెంబడించక ముందు, యేసు ప్రభు వాళ్ళని పిలవక ముందు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తన శిష్యుల యొక్క పరిస్థితి ఏంటంటే, ఒక ఆయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. కొంతమంది చేపలు బట్టి మంచి సంపాదన సంపాదిస్తున్నారు. కొంతమంది వ్యాపారాల్లో ఉంటున్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా పని కలిగి డబ్బు సంపాదించే, తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి పనిలో
ఉద్యోగస్తులుగా, వ్యాపారవేత్తలుగా వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వారిని యేసు ప్రభు తన శిష్యులుగా పిలిచిన తర్వాత వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. ప్రభువుని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎందుకు యేసు ప్రభువుని అప్పగించాడు? ఏం అర్థమైంది ఇస్కరియోతు యూదాకి? ఏం అర్థమైంది అంటే ఆయనకి అర్థమైపోయింది ఏమని, యేసు ప్రభు ఆయన మరణిస్తాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు, భూలోకంలో ఆయనేం రాజు అవడు, ఆయన కింద మేమేమి మంత్రులం కాము, మాకు ఎటువంటి ఉద్యోగాలు పదవులు మాకు రావు, సంపాదన అనేది మాకు ఇక రాకపోదు. కాబట్టి ఇప్పుడు నేను దేనిని బట్టి యేసు ప్రభుని వెంబడించానంటే ఏదైనా పదవి దొరుకుద్ది, ఎందుకంటే యూదుల రాజు కదా ఈయన, యేసు ప్రభు రాజు కదా, ఇశ్రాయేలుకి రాజుగా పుట్టబోతాడన్నాడు, పుట్టాడు కదా, కాబట్టి ఈయన రాజు అయినప్పుడు ఈయన వెంబడిస్తే మా అందరికి కూడా మంత్రి పదవులు వస్తాయి, కాబట్టి నాకు కూడా వస్తుందని ఇస్కరియోతు యూదా వెంబడించాడు. కానీ ఒక 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇస్కరియోతు యూదాకి అర్థమైపోయింది, ఈయన భూ సంబంధమైన రాజు కాదు, ఈయన రేపు చచ్చిపోతాడు, పరలోకానికి చేరుకుంటాడు, మమ్మల్ని అందరినీ అనాథలుగా విడిచిపెడతాడని అర్థం చేసుకున్నాడు. ఇంకెటువంటి అధికారాలు ఉండవు, ఎటువంటి సంపాదన ఉండదు, ఎటువంటి పదవులు ఉండవు, ఈయనే వెళ్ళిపోతాడు పైకి అనుకుని ఉద్దేశించినటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే డబ్బు కొరకు 30 వెండి నాణేలకి యేసు ప్రభువుని అప్పగించేస్తాడు. అంటే అక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఇహమందు దరిద్రత అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది, శ్రమ పడేటువంటి అవసరత వస్తుంది, ఇబ్బందులు పడేటువంటి అవసరత వస్తుంది. మిగిలిన శిష్యులంతా వాళ్ళ వైపు చూసి ప్రభు అంటున్నాడు, ఇప్పుడు బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే అని అంటున్నాడు. మరి వారు ఎందుకు బీదవారైపోయారు? వారు చేపలు బట్టి బాగానే ఉంటున్నారు కదా, ఇదివరకు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, మరి ఎందుకు బీదవాళ్ళు అయ్యారు? దేని కొరకు బీదవాళ్ళు అయ్యారు? అపొస్తలులు అంటే ఇక్కడ దీన్ని మనం పక్కన పెడితే ఎందుకొరకు వాళ్ళు బీదవాళ్ళు అయ్యారో దాన్ని పక్కన పెడితే కాసేపు ఒక పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే భూమి మీద ధనవంతులను దరిద్రులను అనగా పేదవారిని పుట్టించిన వాడు దేవుడే. మొట్టమొదటిగా చూద్దాం ఒకసారి మనం ఏ పాఠాన్ని మనం కాసేపు ఆలోచన చేస్తామంటే లోకంలో అనేక మంది పేదవారే ఉన్నారు. ఈ భూమండలంలో కోటాను కోట్ల మంది కుటుంబాలు పేదవారిగానే ఉన్నారు, ధనికులు చాలా తక్కువ. ఎక్కువ పేదవారిగానే ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది, అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కోట్ల మంది కుటుంబాలకు ఆ పరిస్థితులు ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. పేదరికం అనుభవిస్తున్నటువంటి వారు కోట్ల మంది భూమి మీద ఉన్నారు. అయితే వీరు ఈ మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఏ దిక్కు లేని వాడినయ్యా, నాకు దిక్కుమొక్కు లేని వాడిని, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఈ మాటలు మనం తరచుగా అనేక మంది నోళ్ళ వింటుంటామా? ఖచ్చితంగా వింటుంటామండి. నానే వాళ్ళు లేరని కొంతమంది, ఉన్న సహాయం చేసే వాళ్ళు లేరనే వాళ్ళు కొంతమంది, నాకు ఏ దిక్కు లేదు, ఏ సపోర్టు లేదనే వాళ్ళు కొంతమంది. ఇలా కోట్ల మంది ఈ భూమి మీద దరిద్రాన్ని లేక పేదరికాన్ని అనుభవించేటువంటి కుటుంబాలు ఈ భూమి మీద ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ ఒక గొప్ప భరోసా ఉంది. అది దేవుని మాటలు చదివినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. లోకం ధనవంతులు ఒకవేళ బాగా ధనికులుగా ఉన్న వారిని మనం చూసినప్పుడు వాళ్ళు మనల్ని హేళన చేస్తుంటారంట, ఎగతాళి చేస్తుంటారంట, లేకపోతే తక్కువ వాళ్ళగా చూస్తుంటారంట, వాళ్ళు మనల్ని నిందిస్తుంటారట. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం బాధపడుతుంటాం. ఎందుకంటే మనకి ఏ ఆధారం లేదే, మనకి తినడానికి సరిగా లేదే, మనం కట్టుకోవడానికి సరిగా లేదే, ఉండడానికి ఇల్లు లేవే, ఉన్న ఇల్లు సరిగా లేదే,
కప్పేసుకోవడానికి అవకాశం లేదే, ఇలాంటి అనేక పరిస్థితులను బట్టి ఆ కుటుంబాలు తల్లడిల్లేటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఏమంటారంటే ఆదరించే వాళ్ళు లేరు, సహాయం చేసే వాళ్ళు లేరు అనేటువంటి మాట తరచుగా మనం వింటూ ఉంటాం, తరచుగా అంటూ ఉంటాం మనం కూడా కదండి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ పేదవారి పట్ల, ఈ దరిద్రుల పట్ల ఎవరు ఉన్నారు అన్నటువంటి విషయము మనకు అర్థమైద్దండి. ప్రపంచంలో ఉన్నటువంటి దరిద్రులందరూ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, నేను దరిద్రుడను, నేను దిక్కుమాలిన వాడిని, నాకు ఏ సహాయం లేదు, నాకు వెనక ముందు ఎవరు లేరు, నాకు నానే వాళ్ళు లేరు, నాకు చేయందిచ్చే వాళ్ళు లేరు. ఇలాగా అనేక మాటలు అనేక విధాలుగా ఆలోచించి వేదన పడేటువంటి వాళ్ళు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళందరి వెనక ఎవరున్నారో అనేటువంటి విషయం, ఎలాంటి వాడు ఉన్నాడు అనేటువంటి విషయం మనం కాసేపు ఆలోచన చేస్తాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆదరణ అవసరం, ప్రతి మనిషికి ఒక హోప్ అవసరం, ఒక నిరీక్షణ అవసరం. మరొక మాట అంటారు, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి సపోర్ట్గా ఏం కావాలంట, ఒక చేతి కర్ర అవసరం కదా, ఊత కర్ర అవసరం. ఈ ఊత కర్రకి ఒక మంచి పేరు ఉంది తెలుసా, దానికి ఒక చరిత్ర ఉంది. ఆ ఊత కర్రని మనం తీసివేస్తాం, కానీ ఆ మనిషి నిలబడడానికి, ఆ మనిషిని ఆదుకోవడానికి ఊత కర్ర ఆ పోర్షను చాలా గొప్పదండి. అది పోషించే పోర్షను చాలా గొప్పది. నిలువెత్తు మనిషి నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు ఒక ఊత కర్ర అవసరం అవుతుంది. అది ఆ మనిషిని నిలబెడుతుంది కదా. ఈరోజు మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాగ అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వారందరికీ తెలియాల్సింది ఏంటంటే, వారి వెనక ఒక మహాశక్తి ఉంది, వారి వెనక సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు, వారి పక్షానే ఉన్నాడు అన్నటువంటి విషయము మనందరికీ తెలియాలండి. ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి తెలియాలి. నా అనే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు అనే ఎవరైతే వాపోతుంటారో, బాధపడుతుంటారో వాళ్ళందరికీ తెలియాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, కొన్ని లేఖనాలని మనం చూద్దాం. ఆ మాటలు మనం చదివినప్పుడు నిజంగా మన గుండె నిండా ఆ బరువు, ఆ భారం అనేది దిగిపోద్ది. గుండె నిండా సంతోషం అనేది మనం నింపుకోగలం ఆ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు. కొన్ని మాటలు మాత్రమే మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలను ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారిద్దరిని కలుగు చేసిన వాడు యెహోవాయే. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసే ఉందురు, వీళ్ళిద్దరిని కలుగు చేసిన వాడు ఎవరు అంటున్నాడు ఇక్కడ? యెహోవాయే, దేవుడే వీరిరువురిని కలుగు చేసిన వాడు. ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యాన్ని ఇచ్చినవాడు దేవుడే, దరిద్రులకు దారిద్ర్యాన్ని ఇచ్చినవాడు కూడా దేవుడే. ఎందుకు అలా చేసి మనం అనుకుంటాం, దరిద్రుణ్ణి దరిద్రుడిగా చేసి వాడిని విడిచిపెట్టేశాడేమో, ధనవంతుడికి మాత్రం ధనాన్ని సమృద్ధిగా ఇచ్చి పోషిస్తున్నాడేమో, దరిద్రుడికి మాత్రం దారిద్ర్యాన్ని ఇచ్చి విడిచిపెట్టాడేమో అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషికి తెలియాల్సింది ఏంటంటే, ధనవంతుడి కంటే దరిద్రుడి పక్షానే దేవుడు ఉన్నాడన్నటువంటి విషయము మనకి తెలియాలండి. మనం అనుకుంటాం ఆ మనిషిని చూసి, వీడి వెనకాల ధనం ఉందిరా, ఎంత ఆస్తి ఉందిరా, వీడికి ఇంక ఏ దిగులు లేదురా, ఏ ఇబ్బంది లేదు, ఏ చింత లేదని మనం బాధపడుతుంటాం. మనకి ఏమీ లేదని బాధపడుతుంటాం, మనకి ఎవరు సపోర్ట్ లేరని మనం బాధపడుతుంటాం, ఎవరు ఇచ్చేవారు లేరని మనం బాధపడుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి లేఖనాలను మనం చూద్దాం. 19వ అధ్యాయం 17వ వచనం, అదే పుస్తకంలో 19వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుదాం.
పేదలను కనికరించేవాడు బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పు యెహోవాకు అప్పిచ్చువాడు. వారి ఉపగ్రహాలను చాలు. పేదవారిని కనికరిస్తే ఎవరికి అప్పించినాడంట? ఈ యెహోవా మాట ఎవరు అంటున్నారో తెలుసా? దేవుడు అంటున్నాడు. పేదవారిని కనికరిస్తేనంట, పేదవారిని కనికరిస్తే ఎవరికి అప్పించినట్టు అని దేవుడు భావిస్తున్నాడట, ఆయనకి అప్పించినట్టంట. అంటే పేదవారి పక్షాన, దరిద్రుడి పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడన్నటువంటి విషయము మనకు అర్థం అవ్వాలి. పేదవాడిని నువ్వు కనికరించావా, పేదవాడికి ఒక పూట అన్నం పెట్టావా, అయితే నాకు పెట్టినట్టే. పేదవాడి పట్ల నువ్వు దయ చూపించావా, అట్టయితే నన్ను కూడా నువ్వు ప్రేమించినట్టే అని ఎవరు అనుకుంటున్నాడంట? దేవుడు అనుకుంటున్నాడంట. ధనవంతుడి విషయంలో ధనవంతుడిని నువ్వు గౌరవించావా, అయితే నన్ను గౌరవించినట్లే అని లేఖనాల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా ఉండదట. ధనవంతుడిని నువ్వు గౌరవించావా, అయితే నన్ను గౌరవించినట్లే అని దేవుడు అన్నట్టుగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ లేఖనాల్లో ఉండదు. కానీ ఇక్కడ దరిద్రుడి గురించి అంటున్నాడు. దరిద్రుణ్ణి నీవు కానీ ఆదరిస్తేనట నాకు అప్పిచ్చినట్టే, యెహోవాకు అప్పిచ్చినట్టు. ఎలాంటి మాటలు నిజంగా గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయో, మనల్ని ఆదరించడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడని మనకి ఎలా దేవుడు రుజువుపరుస్తున్నాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 5వ వచనం, అదే పుస్తకంలో 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పేదలను విక్రయించేవాడు బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను వారి సృష్టికర్తను నిందించువాడు. ఎవరి పక్షాన ఉన్నాడంట దేవుడు? ఎవరి పక్ష? బేదలను ఒకవేళ పేదవాడిని చూసి అంట ధనవంతుడు వెక్కిరిస్తేనట ఎవరిని నిందించినట్టంట? అది సృష్టికర్త సృష్టికర్త. వాని సృష్టికర్త అంటే దేవుడిని నిందించినట్టు. ఆ సంగతి ధనవంతులకి తెలుసా అండి? ఆ సంగతి ధనవంతులకి తెలియదు. ధనవంతులు పేదవారిని ఎగతాళి చేస్తారు, పేదవారిని కాలి కింద వేసి తొక్కాలంటారు, బానిసలుగా చూస్తారు, వాళ్ళని లెక్క చేయరు. అయితే అలా పేదవాడని, దరిద్రుడని ఒక ధనవంతుడు పేదవాడిని తక్కువ చేసి చూస్తేనట, వాడిని ఎక్కిరిస్తేనట వాని సృష్టికర్తను నిందించినట్టు, దేవునిని నిందించినట్టు. ఆ సంగతి ధనవంతులకి తెలియదు, కానీ ఈరోజు ఒకనాడు తెలుసుద్ది. ఒకనాడు దరిద్రుల్ని ధనవంతులు తీర్పు తీర్చడానికి నిలబెట్టినప్పుడు దేవుడు తగిన రీతిగా దరిద్రుడికి సహాయం చేస్తాడు. అయితే ధనవంతుడి పక్షాన దేవుడు నిలబడడు. ధనవంతుడి పక్షాన దేవుడు నిలబడడు. ఎందుకంటే ధనవంతుడైన వాడు దరిద్రుని చూసి ఎగతాళి చేసినప్పుడు విక్రిస్తేనట అది శాపంగా, పాపంగా మారుస్తున్నాడు దేవుడు. అది పాపంగా తీరుస్తున్నాడు దేవుడు. పేదవాడిని చూస్తే వాడిని కనికరించాలే తప్ప ధనవంతుడైన వాడు ఒకవేళ ఎగతాళి చేసినా, నిందించినా, అవమానపరిచినా, తక్కువ చేసి చూసినా మొదట ఎవరిని తక్కువ చేసినట్టు, ఎవరిని నిందించినట్టు అంటే సృష్టికర్తను, సర్వలోకాలను కలిగించిన దేవుణ్ణి నిందించినట్టు. అంటే ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడో మనకు అర్థమైపోవాలి. పేదవాడి పక్షాన, దరిద్రుడి పక్షాన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆసన్నుడై ఉన్నాడు. ధనవంతుడి పక్షాన ఉన్నాను అనట్లేదండి ఇక్కడ. ఎందుకో తెలుసా? ధనవంతుడు తన ధనాన్ని దైవంగా భావిస్తాడట, దేవుణ్ణిగా భావించాడట. ధనవంతుడు తానుకు కలిగి ఉన్నటువంటి ధనాన్ని చూసుకొని ధనమే దైవం అనుకుంటూ కొనుక్కుంటాడు. ధనమే దైవం అని కొనుక్కుంటుంటాడే తప్ప ధనాన్ని కానీ, నన్ను కానీ కలిగించిన వాడు, నాకు ధనాన్ని ఇచ్చిన వాడు దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అని పాపము చేయవాడు, బీదలను కటాక్షించు ధన్యుడు. మళ్ళా చదువుదామండి. తన పొరుగు వాడిని తిరస్కరించువాడు పాపం చేసినవాడు అండి. తిరస్కరిస్తే పాపం చేసినట్ట? ఆ సంగతి మనకు తెలుసా అండి? ఒక మనిషి మన దగ్గరకు వస్తే, లేకపోతే ఒక మనిషిని చూసి మనం తిరస్కరిస్తాం ఆ మనిషిని. ఎంతమందిని మన జీవితంలో తిరస్కరించుంటామో చెప్పండి.
లెక్కలేనంత మందిని లెక్కలేనన్ని సార్లు మనం తిరస్కరించుంటాం కాదా? అవును, బాగా వినాలి ఇది. ఏది పాపం అంటున్నాడో చూడండి ఇక్కడ. మనకు తెలియదు సంగతులు, దేవుని సంగతులు మనకు తెలియదు. ఒక మనిషిని మనం చూసి పో అని అంటాం. అది మనకి చాలా తేలిగ్గా ఉంది కదా, చాలా తేలిగ్గా ఉంది, సింపుల్గా ఉంది, అనేస్తాం. 100 మందిని అనొచ్చు అలాగా రోజుకి. కానీ ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేసినవాడు పాపానికి ఫలితం మరణం, నిత్యాగ్ని దండన. ఒక మనిషిని మనం తిరస్కరించకూడదంట. తిరస్కరించడం అంటే మనం ఒక మనిషిని చూసి పో అంటామా లేదా? ఎన్నిసార్లు అని అంటాం? చాలాసార్లు. ఆ తిరస్కరించిన వాడు ఎలాంటి వాడట? పాపం చేసిన వాడట. చూడండి మరి దేవుని లేఖనాలు మనిషికి ఎలా దేవుడు తెలియజేస్తున్నాడో చూడండి. ఒక మనిషిని మనం అనవసరంగా తిరస్కరించినట్లయితే, వాళ్ళు ఎవరైనా సరే మనం తిరస్కరించినట్లయితే మనం పాపం చేసినట్లట. ఎంతమందికి తెలుసండి ఈ లోకంలో ఈ పాఠం? ఈ విషయం ఎంతమందికి లోకంలో తెలుసు? ఎంతమంది తిరస్కరించట్లేదు ఈరోజు? మనకు అది చాలా వాడిగ్గా ఉంటుంది. అది కూడా తిరస్కారం అనేది కూడా, తిరస్కరించడం అనేది కూడా మనకు చాలా వాడిగ్గా చేస్తుంటాం. మనం మనిషిని చాలా తేలిగ్గా మనం ఒక మనిషిని తిరస్కరిస్తుంటాం. అది మనకు చాలా ఈజీగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేసినట్టే. దేవుని ఎదుట వాడు ఏం చేసినట్టట? పాపం చేసినట్టే. ఎంత గొప్ప విషయం రాయించాడు. ఎందుకు పాపం చేసిన వాడు అవుతాడు? ఎందుకు ఎదుటివాడిని మనం తిరస్కరిస్తే మనకి ఎందుకు పాపం అంటుకుంటుంది? ఎందుకు పాపం అంటుకుంటుందంటే, మనం ఎవరినైతే తిరస్కరించామో అతడు లేక ఆమెను ఆ దేవుడు కలిగించిన వాడే. అర్థమవుతుందా? నన్ను ఏ దేవుడైతే కలిగించాడో, నేను ఎవరినైతే తిరస్కరించానో వాడిని కూడా ఆ దేవుడే కలిగించాడు గనుక అది పాపంగా పరిగణింపబడుతుంది. నేను పుట్టించిన వాడిని నువ్వు తిరస్కరిస్తావా అంటున్నాడు దేవుడు. మనకు అది ఎదురుపై ప్రశ్నగా మనకి వస్తుందన్నమాట. మనల్ని కలిగించింది ఆ దేవుడే. మనం ఎవరినైతే తిరస్కరించామో వాడిని కలిగించింది ఆ దేవుడే. కాబట్టి మనం ఎదుటి వాడిని తిరస్కరించినప్పుడు ఆయన అనుకుంటాడట, అరే నేను పుట్టించిన వాడిని వాడు తిరస్కరించాడే, నేను బాగు చేసిన దాన్ని వాడు బాగలేదంటున్నాడే. అప్పుడు దేవుడు సృష్టించినది సమస్తము మంచిది మంచిది మంచిది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటా వస్తే, దేవుడు సృష్టి క్రమాన్ని చేసేటప్పుడు మొదటి దినాన్ని చేసిన తర్వాత ఇది మంచిదని దేవుడు చూచెను. అలాగా 6 దినాలలో సృష్టి మొత్తాన్ని తయారు చేస్తూ ప్రతి దినాన్ని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన చివరి వాడే పదం ఏంటంటే, ఇది మంచిదని దేవుడు చూచెను, ఇది మంచిదని దేవుడు చూచెను అని రాయబడద్ది. అంటే దేవుడు చేసింది యావత్తు మంచిదని దేవుడే సర్టిఫికేట్ ఇస్తే, మనం మంచిది కాదు అంటే దేవుడు ఏం చేయబోతాడండి? దానినే పాపంగా పరిగణిస్తున్నాడు. ఒక మనిషిని దేవుడు కలిగిస్తే, దేవుడు కలిగించిన ఆ మనిషిని మనం తిరస్కరిస్తే దేవుణ్ణి తిరస్కరించినట్టు. అందుకే దాన్ని పాపంగా పరిగణిస్తున్నాడు. దానిని బట్టి నువ్వు పాపివి అని అంటున్నాడు ఇక్కడ. అయితే నువ్వు ధన్యుడిగా ఎంచబడాలంటే ఏం చేయాలో ఆ కింద మిగిలిన భాగంలో అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదవాడిని చూసావా? రోడ్డు మీద పోతున్నాడు, సరైన వస్త్రం లేకుండా ఎవడైనా పోతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలా? గుడ్డలు లేని వాడికే కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అనుకుంటే సరిపోద్దా? అలా అనుకుంటే సరిపోద్దా అండి? అలా ఉండకూడదు. వాడిని పిలవాలి, మన కాడ ఉన్నది ఏదో వాడికి ఇచ్చి పంపించాలి. అబ్రహాం అదే చేశాడండి. దేవదూతలని తెలియదు, ఆయన దగ్గరికి వచ్చారన్న సంగతి అబ్రహాం తెలియకపోయినా, ఎండవేళ పోతున్నాడని ఆ మార్గ మధ్యంలో ఒక బాటసారి లేకపోతే ఒక రోడ్డు మీద మంచి ఎండ టైంలో, అన్నం తినే టైంలో
రోడ్డు మీద ఎండకి పోతూ ఉన్నప్పుడు ఒక భక్తిపరుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఆహ్వానించి, ఆ ఎండ వేళలో పోతున్నారు, అన్నం తినే టైం, ఇదిగో ముందు కొద్దిగా మంచినీళ్ళు తాగండి అని మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే ఇదిగోయా తినే టైం కాబట్టి ఇదిగో నా దగ్గర ఇది ఉంది, ఒక రొట్టె మొక్క ఉంది, దీన్ని తినేసిపో అని చెప్పి ఇచ్చేవాడు భక్తిపరుడట. అది అబ్రహాములో మనం చూడగలం కదండి. అబ్రహాం విషయంలో మనం చదివినప్పుడు ఆయన అదే చేస్తాడు. దేవదూతలు ఇంటికి పిలిపిస్తాడు, తాగడానికి నీళ్ళు ఇస్తాడు, కాసేపు ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అంటాడు. వాళ్ళు అలసట తీర్చుకునే లోపు తన భార్యకి చెప్పి మరి 3 తుమ్ములు 5 తుమ్ములు పిండి ఇచ్చి రొట్టెలు చేయమంటాడు. మేకపిల్లని తీసుకొని వస్తాడు, రెడీ చేస్తాడు, చక్కగా మాంసం రొట్టెలు చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అప్పుడు పంపిస్తాడు. అంటే చూడండి, వాళ్ళు బాటసారులుగా రోడ్డు మీద ఎర్రటెండలో పోతున్నారని ఎరిగిన అబ్రహాము వాళ్ళని ఊరికే పంపించలేదంట. భక్తిపరుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి దాహం తీర్చి వాళ్ళ కడుపు నింపి పంపిస్తాడు. ఈరోజు ఒక దరిద్రుడిని, బీదవాడిని కటాక్షించువాడు అలాంటి వాడే ధన్యుడు. పేదవాడిని మనకున్న దాంట్లో మనం కటాక్షించాలి, అంటే వాడి మీద మనం దయ చూపించాలి. అలా దయ చూపించిన వాడు ధన్యుడని దేవుడు సెలవిస్తున్నాడంటే ఇప్పుడు పేదవాడి పక్షాన ఎవరున్నారని మనకు అర్థమవుతుంది. అదే పాయింట్ ఇక్కడ మనం నేర్చుకునేది. పేదవారి పక్షాన ఎవరున్నాడని మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని లేఖనాల్లో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అదే అధ్యాయం 31వ వచనం కూడా చదువుదాం. అదే అధ్యాయం 31వ వచనం, 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుణ్ణి బాధించేవాడు, అదనమాట, దరిద్రుణ్ణి బాధిస్తేనట వాని సృష్టికర్తను నిందించేవాడు. 22వ అధ్యాయము 22, 23 చదువుదాం. సామెతలు 22 అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అంగీకరించు. 22 అధ్యాయము 22, 23 వచనాలు బాగా చదువు. దరిద్రుడిని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. ఆయన అదనమాట. దరిద్రుడిని దోచుకోవద్దు, గుమ్మమునొద్ద బీదవారిని బాధపరచవద్దు. ఎందుకు బాధపరచొద్దు, దోచుకోవద్దు అంటున్నాడంటే యెహోవా వారి పక్షాన వేద్యమాడతాడు. ఎవరి పక్షాన ఎవరు వేద్యమాడతాడట? దరిద్రుని పక్షాన దేవుడే వేద్యమాడడానికి దిగుతాడట. దరిద్రులని అని చెప్పి ఎంతమంది అండి. ఇప్పుడు మన భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరాచకం, మణిపూర్ రాష్ట్రంలో ఒక 2 తెగల వాళ్ళు కొట్టుకుంటున్నారండి. మేము గొప్ప అని, మా పాలన ఇక్కడ ఉండాలని ఒకరు, మీరంతా వెళ్ళిపోవాలని మరొకరు. మణిపూర్లో మరి భయంకరమైనటువంటి బీభత్సం జరుగుతుంది. చంపుకుంటున్నారు, తలకాయలు తీసేసి వాకిట్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి అరాచకం మన భారతదేశంలో జరుగుతుందని, ఒకవేళ నువ్వు ధనవంతుడు అని, నీ చేతిలో అధికారం ఉందని, అధికార యంత్రాంగం ఉందని, డబ్బు ఉందని, పలుకుబడి ఉందని ఒకవేళ అడిగేవాడు లేడని దరిద్రుడి పక్షాన నువ్వు ఏదైనా చేస్తేనట, ఆ దరిద్రుడి పక్షాన వేద్యమాడడానికి ఎవరు దిగుతారట? యెహోవా దేవుడు దిగుతాడు. ఆయన దిగి ఏం చేస్తానంటున్నాడు ఒకసారి చూద్దాం మనం. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకుంటాడు. ఈ దరిద్రుడి ప్రాణాన్ని ఎవరైతే దోచుకున్నాడో వాడి ప్రాణాన్ని నేను దోచుకుంటానంటున్నాడు దేవుడు. అంతే కదండి. దరిద్రుడి ప్రాణమైనా ధనవంతుడి ప్రాణమైనా దేవుని చేతిలోనే కదా అన్నీ ఉంది. దరిద్రుడని ఒక ధనవంతుడు వాడు ఏం చేయలేడని, వాడికి ఎవరు వెనక ముందు లేదని, వాడిని ఒకవేళ హింసించి చంపినా, వాడికి ఉన్నదంతా దోచుకున్నా, ఇప్పుడు వీడిని చంపాలంటే అధికారం ఎవరికి ఉందట? దేవుడికి ఉంది. అందుకే అంటున్నాడు, దరిద్రుడిని ఒకవేళ నువ్వు దోచుకుంటే
ఊరు బయట పేదవారిని ఒకవేళ నువ్వు అవమానపరిస్తే వేద్యమాడడానికి నేను దిగుతా. దేవుడు వేద్యమాడడానికి దిగాడు అనుకో, కరోనా వస్తుంది. ఏమొస్తుందట? కరోనా వస్తుంది, హరికేన్ తుఫాన్ వస్తుంది. ఆయన వేద్యం ఆడడానికి దిగాడంటే ప్రపంచం గడగడ వణికిపోద్ది, తలుపులు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. మరణ వార్త వినపడుతుంది లోకం అంతా, ఆంబులెన్స్ సౌండ్ వినపడుతుంది లోకం అంతా. దేవుడు వేద్యం ఆడడానికి భూమి మీదకి దిగాడంటే అంటున్నాడు, దరిద్రుడని దరిద్రుడిని నువ్వు దోచుకుంటే వాడికి ఇహమందు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడి పక్షాన యెహోవానైన నేను ఉన్నాను, వాడి సృష్టికర్తనైన నేను ఉన్నాను, వాడి తరపున నేను వేద్యం ఆడతాను. నాతో ఎవడైనా వేద్యం ఆడేవాడు ఉన్నాడా అంటాడు దేవుడు. అంటే దేవునితో ఎవడైనా వేద్యం ఆడతాడు. ఆయన అంటున్నాడు, దోచుకును వాని ప్రాణాన్ని నేనేం చేస్తాను, నేను వాడి ప్రాణాన్ని దోచుకుంటాను. చూడండి, ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడు, దరిద్రుడు చచ్చిపోయాడు. దరిద్రుడు చచ్చిపోయాడు, ధనవంతుడు అంటే లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరికి మేలు జరిగిందండి? అక్కడ ధనవంతుడు భూమి మీద చనిపోయాడు, లాజరు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయిన వీరిద్దరికి వెళ్ళిపోయిన లోకంలో ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం తీర్చాడు దేవుడు? ఇహమందు దరిద్రుడిగా అనుభవించినటువంటి లాజరుకి అక్కడ న్యాయం జరిగింది. అలా అని ధనవంతుడికి కూడా న్యాయం జరిగింది. ఏంటంటే వాడి ధనాన్ని బట్టి ఇహలోకంలో దరిద్రుడిని జ్ఞాపకం చేసుకోనందున వాడు పాపిగా తీర్చబడి వాడికి కూడా దేవుడు న్యాయం తీర్చాడు. ఏంటి న్యాయం అంటే నరకగుండం. దరిద్రుడిని జ్ఞాపకం చేసుకోకపోవడం కూడా పాపమే, తెలుసా అండి మీకు? వీడు దరిద్రుడని నిందిస్తే దాని అర్థం ఏమంటున్నాడు? వాని సృష్టికర్తను నిందించినట్టే. అంటే దేవుడిని నిందిస్తే పాపం కదండి. దేవుణ్ణి నిందిస్తే పాపమా కాదా? దేవుణ్ణి నిందిస్తే పాపం. ఒక దరిద్రుడిని నిందిస్తే పాపం. ఎందుకో తెలుసా? వాడిని పుట్టించిన దేవుణ్ణి నువ్వు నిందించినట్టే. లోకంలో ఉన్నటువంటి దరిద్రులు బాధపడుతుంటాం, ఎవరు లేరు అని. కానీ మనకున్నటువంటి అండ, మనకున్నటువంటి ఆశ్రయ దుర్గము ఆయనంట. దేవుడు ఎవరట? ఆశ్రయ దుర్గము. అసలు ఆ మాటలు ఒక్కొక్క పదం చదువుతుంటే ఆ పదముని మనం అనుభవిస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరండి. ఆశ్రయ దుర్గము. దావీదు అంటాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గము నీవు కాదా? ఆశ్రయ దుర్గం అంట. అంటే దావీదు ఆశ్రయించడానికి, అంటే ఉండడానికి దుర్గం లాంటి వాడంట దేవుడు. ఇప్పుడు ఇల్లు ఉందనుకో, అది పడిపోద్ది ఊరకనే. ఒక పెద్ద దుర్గం అంటే కొండని ఎవడైనా పడగొట్టగలరండి? ఇల్లులు అంటే ఏదో బుల్డోజర్ పెట్టి గుద్దితే ఇది పడిపోద్ది నేను ఉండే ఇల్లు. అదే నాకు ఒక దుర్గం ఆశ్రయం అయితే దాన్ని ఎవడైనా పడగొట్టగలరా? ఇప్పుడు దేవుడట దావీదుకి దుర్గం లాంటి వాడంట. ఆశ్రయ దుర్గము నీవే, నా ఎత్తైన కోట నీవే. అసలు ఆ మాటలు చదువుతుంటే ఎంత బలం వస్తుందో. అది లైవ్లో దావీదు దానిని అనుభవించాడు. నా ఆశ్రయ దుర్గము నా దేవుడే కదా. నాకు దేవుడు ఆశ్రయం కాకపోతే సౌలు నన్ను ఎప్పుడో చంపేసేవాడు. సౌలు రాజుగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, కొన్ని లక్షల మంది సైన్యం ఆయన చేతుల్లో ఉంది. అయితే నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి సౌలు చేతుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడు. అందుకండి దేవుడిని దావీదు అలా మాట్లాడుతుంటాడు, నా ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే అంట. రక్షణ శృంగము దేవుడు. అలాంటి అనుభూతి ప్రతి మనిషికి కలగాలి. అలాంటి అనుభూతి మనిషికి కలగాలంటే ఏం చేయాలంటే మొదట మనం విశ్వసించాలి దేవుణ్ణి.
సంపూర్ణంగా మనం విశ్వసించాలి దేవుణ్ణి. ఇక్కడ చూద్దాం, మనం లేఖనాలు చదువుతున్నప్పుడట ఐశ్వర్యవంతుల్ని దరిద్రుల్ని దేవుడే కలగజేసినా మనం అనుకుంటాం దేవుడు నన్ను కలగజేసాడు దరిద్రుడిగా నన్ను కలగజేసి విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాం. మనం ఇక్కడ విడిచిపెట్టేసామంటున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదంట. పేదవారి పక్షాన ఆయన ఆసన్నుడై నిలబడున్నాడు. మన పక్షాన నిలబడినటువంటి వాడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. శ్రీమంతుడంట, మనం పేదవారం కాదండి. శ్రీమంతుడైన దేవుడు మన వెనక ఉంటే మనిషి పేదవాడు ఎందుకయ్యాడండి? పేదవాడు ఎందుకయ్యాడు? చూద్దాం మనం కొన్ని వచనాలు. మనం ఒక ధనవంతుడి గురించి మనం ఆలోచన చేద్దాం. ధనవంతుడు పక్షాన ఎందుకు దేవుడు ఉండడు అంటే, ధనవంతుడి పక్షాన ఎందుకు దేవుడు ఉండడంటే, ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు. ధనవంతుడైనటువంటి ఒక అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుని ధనవంతుడైనటువంటి అధికారి అడుగుతాడు, అయ్యా నేను పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడంటే, ఏదో నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ అక్కజల్ని ప్రేమించు, లేకపోతే నీ దేవుడైన యెహోవా దేవుని ప్రేమించు, ఇలా ఈ విషయాలన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు మొత్తం చెప్తాడు. చెప్పినప్పుడు ఈ ధనవంతుడు ఏమంటాడంటే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆచరిస్తున్నాను, ఇంకేమైనా నాకు కొదువు ఉందా అంటే యేసుప్రభు అంటాడు, నీకు ఒకటి కొదువు ఉందయ్యా అని అంటాడు. ఏంటి ప్రభు నాకున్న కొదువు అని అన్నప్పుడు, నీ ధనం అమ్మేసి పేదవారికి ఇచ్చేసిరా అని అంటాడు. నీకున్నటువంటి ఆస్తి అంతా అమ్మేసి పేదవారికి దరిద్రులకి ఇచ్చేసి నన్ను వెంబడించు అని అంటారు. అప్పుడు ఈ ధనవంతుడు ఏమంటాడు, వ్యసనపడి ఇదేంది ఇది, నేను పరలోక రాజ్యానికి పోవాలంటే మార్గం ఏందో చెప్పని నేను అడిగితే నా డబ్బంతా తీసుకుపోయి ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెట్టమంటాడేంటి అని అనుకుంటున్నాడు ధనవంతుడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ధనవంతుడు దేవుని కంటే తన ధనాన్నే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు కాబట్టి దేవుని యొక్క మాటని ధనవంతుడు లక్ష్య పెట్టడు. ధనాన్ని ప్రేమిస్తుంటాడు కాబట్టి ఆ ధనం తన దగ్గర నుంచి పోద్దేమో అని భయపడుతుంటాడు. వాడు పడుకున్నా లేచినా వాడి మనసు అంతా ధనం మీదే ఉంటుంది. ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ ఉండును. లేఖనాలు వరకు నేను చెప్పాయండి. నీ ధనం ఎక్కడుంటే నీ మనసు కూడా అక్కడే ఉంటుందయ్యా. మనం ఏడుంటాం కానీ మన బీరువాలో ఉండే ఎప్పుడైనా తెచ్చిపెట్టుకున్నాం అనుకో, ఎప్పుడైనా డబ్బులు వచ్చి 10,000 రూపాయలు కట్ట తెచ్చి ఇంట్లో పెట్టి చర్చికి వచ్చామనుకో, మన మనసు అంతా ఏడుంటుంది చెప్పండి? నిజంగా చెప్పండి, అబద్ధం కాకుండా నిజం చెప్పండి. బీరువాలోనే ఉంటుంది. మన మనసు అంతా ఆ చుట్టూ తిరుగుతుంటుంది. ఎవడైనా వచ్చాడేమో, తలుపు బాగుందా లేదు, అది ఏమైనా ఊడిపోయిందేమో, బీరువాకి తాళం బాగలేదు కదండి. మన మనసు అంతా ఆడనే తిరుగుతుంటుంది. మనిషి ఏమో ఏడుంటాం అని దేవుడు ఊరకనే రాయలేదండి. ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉండును అన్నాడు. ఊరకనే రాయలే. మన మనసు ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు స్పష్టంగా దాన్ని వ్రాయించాడండి. ఇప్పుడు ధనవంతుడు కూడా తన ధనం మీదే మనసు ఉంటుంది కాబట్టి పేదవారి మీద మనసు ఉంచడు. దేవుని కోరిక ఏంటి? పేదవారిని కనికరించడం, తన ధనములో పేదవారికి పాలిచ్చడం. అది దేవునికి ఇష్టమైతే ఈ ధనవంతుడు ఏం చేయడు అంటే పేదవారిని జ్ఞాపకం చేసుకుని, పేదవారంటే వాళ్ళకేంది నేను ఇచ్చేది, నా సంపాదన వాళ్ళకి పెట్టేది ఏందని అనుకుంటాడు. కాబట్టి ధనవంతుడి పక్షాన దేవుడు ఉండడు. ఎందుకు ఉండడంటే ధనవంతుడు దేవుని ఆజ్ఞను పాటించడు, దరిద్రుడిని జ్ఞాపకం చేసుకోడు. అంటే ఎన్ని సంవత్సరాలు ధనవంతుడు వాకిటింట లాజరు ఉన్నాడు? పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడో పాయింట్. వేరే పాపాలన్నీ పక్కన పెడితే ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడో పాయింట్ ఏంటంటే, తన వాకిట పడి ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజర్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నవాడు కాదు. ప్రప్రదమైనటువంటి పాపం అదే. దానిని బట్టే ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు.
రోజు చూస్తుంటాడు పాపం దేవుడు. ఒక్క రోజైనా ఈ ధనవంతుడు ఆ దరిద్రుడిని జ్ఞాపకం చేసుకుంటాడేమో, వాడు తినేటప్పుడు తింటూ తింటూ వాడిని గుర్తు చేసుకొని వాడి పళ్ళెంలో నుంచి ఓ పదార్థాన్ని తీసుకుపోయి వాడికి ఇస్తాడేమో అని నేను ఎన్నిసార్లు చూసుంటాడో దేవుడు, ప్రతి దినము చూసుంటాడు. కానీ ధనవంతుడు తను బ్రతికిన దినాలన్నిట ఎప్పుడు కూడా వాడు తినేటప్పుడు బయట ఉన్నటువంటి దరిద్రుడిని జ్ఞాపకం చేసుకున్న రోజు లేదు. అందుకేనట ధనవంతుడు నరకానికి వెళ్ళి. అది పెద్ద పాపం అండి, తెలుసా మీకు? దరిద్రుడి పక్షాన దరిద్రుడిని జ్ఞాపకం చేసుకోకపోతే అది పాపం. మనం అన్నం తినేటప్పుడు 3 పూటల కడుపు నిండా అన్నం తింటున్నాం కదండి. దేవుడు ఇస్తున్నాడా లేదా? మనందరికీ ఇస్తున్నాడండి. మనం అన్నం తినేటప్పుడు మనకి ఎవరు గుర్తుకు రావాలో తెలుసా? తిండి లేని పేదవారు ఎవరైనా ఉన్నారేమో ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలండి. అది చాలా గొప్పదండి. ఇది లేని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి దయచేయి అని మన ప్రార్థన అయి ఉండాలి. దరిద్రుడిని జ్ఞాపకం చేసుకోవాలి, అనారోగ్యస్తుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ధనవంతుడు అది చేయలేదు వాడి జీవితంలో. వాడు తినేసి వెళ్ళిపోతే పని మనిషి వచ్చి చిమ్మితే ఆ చిమ్మిని తీసుకోపోయి కిటికీలో గుండా బయటేస్తే ఎక్కడైతే రోజు ఆ చెత్త వేస్తారో అక్కడ కాసుకుని ఉండేవాడు లాజర్ అయినటువంటి దరిద్రుడు. అక్కడ ఏదైనా పడితే మొక్కలు అవి తీసుకొని తినేవాడు. ఆడికంటే ముందుగా ఎవరు ఉండేవాళ్ళు అక్కడ? చెప్పండి ఒకసారి. కుక్కలు కదండి, అవి కూడా కాసుకొని ఉంటాయి అక్కడ. ఈయనకంటే బలమైన అవసరమైతే ఈయన కరిసైనా సరే అయ్యి తింటాయి. అక్కడ ఉండి తన ఆకలిని తీర్చుకొనగోరెను. అయితే ధనవంతుడు ఉదయం మధ్యాహ్నం రాత్రి వాడు ఎలాంటి భోజనం తినేవాడో వాడు భోజనం చేసేటప్పుడు ఏ ఒక్కసారి కూడా లాజర్ని వాడు జ్ఞాపకం చేసుకోలేదు. అరే బయట ఒక దరిద్రుడు ఉన్నాడే, పని మనిషిని ఆయన పిలిచి ఇదిగో ఈ అన్నంలో వాడికి రొంత వేసి ఆ ప్లేట్లో చక్కగా తీసుకుపోయి వాడికి ఇచ్చి రాపో అని ఒక్కరోజు కూడా అన్నవాడు కాదు వాడు. అందుకే వాడు నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే మనం ఈ లేఖనాలన్నీ చదివినప్పుడు దరిద్రుడి పక్షాన ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. దరిద్రుడి పక్షాన దేవుడు ఉన్నాడు. మనం కూడా ఆ సత్క్రియలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలండి. సత్క్రియలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఆదివారం లోపలికి వచ్చేటప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు మనం చేసిన సత్క్రియలు ఏదైనా ఉంటే అవి పట్టుకురావాలి లోపలికి. తెలుసా అండి? ఈ పాయింట్ బాగా మీరు క్యాచ్ చేయాలి. ఈరోజు ఆరాధన ముగించుకొని మనం వెళ్ళిపోతున్నాం. రేపు సోమవారం నుంచి వచ్చే శనివారం వరకు 6 దినాలలో మనం చేసే సత్క్రియల్ని పట్టుకొని లోపలికి రావాలి. మనం ఏం సత్క్రియ చేసి ఉంటాం వారం అంతా? పేదవాడిని జ్ఞాపకం చేసుకుంటామా? ఎవరైనా అన్నం లేని వాళ్ళు వచ్చింటే వాళ్ళకి ఏమైనా అన్నం పెట్టుంటామా? లేదా బట్టలు లేని వాళ్ళు ఏమైనా వచ్చింటే వాళ్ళకి బట్టలు ఇచ్చుంటామా? మనం అన్నం తినేటప్పుడు మన మనసు దరిద్రుడి మీదకి ఎప్పుడైనా పోయిందా? ఈ మంచి లక్షణాలే మనం లోపలికి వచ్చినప్పుడు దేవునికి మహా సామ్రాణిగా వెళ్తాయంట. అంతేగాని మనకు లోబిగా, ఎవరికి ఏమి సహాయం చేయని వాడిగా, ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాడిగా, ఎవరికి అంటామే ఎంగిల్ చేయి కూడా ఏమంటారు? ఇదిలీడు రావాడు అని అంటారు. ఎంగిల్ చేయి కూడా ఎదిరిస్తే ఏమైందంట? ఆ 2 మెతుకులు పడితే 5ని కూడా బతుకుతాడేమో అని ఎంగిల్ చేయి కూడా ఇదిలీడు వీడు అని అంటామని చూసాము. అలాంటి బ్రతుకు మనం బ్రతికి ఆరాధనకి మళ్ళా మనం వచ్చామనుకో, మన దగ్గర నుంచి ఆరాధించే క్రియలు ఏవి కనపడవు దేవునికి. అలాంటి సంపూర్ణమైన ఆరాధన మనం చేయలేకపోతాం. అయితే దేవుడు మనం వచ్చి కూర్చున్నప్పుడు, మనం ఇక్కడ తండ్రి అని మనం అన్నప్పుడు ఏమి వెళ్తాయంటే మనకంటే ముందుగా మనం చేసిన క్రియలు ఈ వారం అంతా, మనం చేసిన దాన ధర్మం, ఏదో మనకున్న దాంట్లో పేదవారిని మనం జ్ఞాపకం చేసుకోవడం, మనం దరిద్రులకు ఇవ్వడం, ఆ సత్క్రియే సువాసనగా వెళ్తుందట. కొర్నేలి కూడా అదే కదండి. ఒకసారి చదువుదాం మాట ఎంత బాగుంటుందో. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం
మొదటి వచనం ఒకసారి మనం చదువుదాం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈయన ఇంకా భూమి మీదే ఉన్నాడు, కానీ ఈయన చేసిన ధర్మ కార్యాలు, ఈయన చేసినటువంటి సహాయము పరలోకానికి వెళ్ళాయంట, జ్ఞాపకార్థంగా వెళ్ళాయంట. ఈయన పోకముందే ఈయన చేసిన ధర్మ కార్యాలు ముందే వెళ్తున్నాయంట పైకి. ఆ కార్యాలు దేవుణ్ణి కదిలించాయంట. ఆ కార్యాలు దేవుణ్ణి కదిలించినప్పుడు ఆ దేవుడు తన దూతను భూమి మీదకి పంపించాడు. భక్తిపరుడైన కొర్నేలి దగ్గరికి వెళ్ళు, అతనికి నీతి మార్గం ఏంటో తెలియచేయి. పేతురు దగ్గరికి మనిషిని పంపించమను. పేతురు వచ్చి ఇతనికి యేసు ప్రభు గురించి తెలియజేశాడు. యేసు ప్రభు మార్గంలోనికి కొర్నేలి వస్తే అతడు ఆత్మ రక్షింపబడుతుంది. ఆ మార్గాన్ని దేవుడు కొర్నేలికి ఎందుకు చూపించాడంటే కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాలు అర్థమవుతున్నాయండి. కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాలు ఆయనకు మంచి మార్గానికి సోపానంగా మార్చబడ్డాయి. యేసు ప్రభువుని తెలుసుకునేటువంటి ఆ మహాభాగ్యము దేవుడు కొర్నేలికి ఎందుకు ఇచ్చాడంటే కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాలు, పేదవారిని జ్ఞాపకం చేసుకునేవాడంట, నిత్యము పేదవాళ్ళకి అన్నదానం చేసేవాడంట, బహుధర్మం చేసేవాడంట, భక్తిగా కొనసాగేవాడట. కార్యాలు వెళ్ళి అంట దేవుని దగ్గరికి. మనిషి ఏమో భూమి మీద ఉంటే మనిషి చేసిన కార్యాలు పరలోకానికి వెళ్ళి దేవుని సమూహంలో దేవుణ్ణి కదిలించాయి. దేవుని హృదయాన్ని కదిలించాలంటే భూమి మీద మనిషి ధర్మ కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు మనం చేస్తే దేవుని హృదయం అక్కడ కదులుతుంది, తెలుసా అండి. పరలోకంలో ధ్వనించినాయి అంట కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు. దేవదూతను పంపించాడు భూమి మీదకి. దరిద్రుల పక్షాన దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకు ధనవంతుల పక్షాన దేవుడు నిలబడడు అంటే ధనవంతులు దేవుణ్ణి దేవునిగా చూడరు. తనకు కలిగి ఉన్నటువంటి ధనాన్నే దైవం అనుకుంటారే తప్ప దేవుణ్ణి దేవుడిగా వాళ్ళు అంగీకరించరు. గనుక ధనవంతుని పక్షాన మరొక మాట అంటాడు యేసుప్రభు ధనవంతుల విషయంలో, ఒంటే సూది బెజ్జంలో దూరుద్దట. ఎగ్జాంపుల్ ఎలా చెప్తాడో చూడు. ఒంటే సూది బెజ్జంలో అయినా దూరద్దేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోకానికి పోలేడు. ఎందుకు పోలేడు అంటే ఇదిగో వాడు ధనమే దైవంగా భావిస్తుంటాడు. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి అలాంటి వాడు కాదు. అర్థమవుతుందా? జక్కయ్య అనేటువంటి వ్యక్తి అలాంటి వాడు కాదు. పేదవారిని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు జక్కయ్య. యేసుప్రభుని ఎప్పుడైతే చూశాడో, యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో జక్కయ్య, వెంటనే జక్కయ్య మొట్టమొదటిగా అన్న మాట ఏంటి చెప్పండి? జక్కయ్య మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే, ప్రభువా, మనుషులందరూ అనుకుంటున్నారు వీడు సుంకపు గుత్తాదారుడు, వీడు బాగా లంచం తీసుకునేవాడు ఎక్కువ, గవర్నమెంట్ 10 రూపాయలు దండమంటే వీడు 50 రూపాయలు దండి దాపెట్టుకున్నాడు, వీడు పాపాత్ముడు, లంచాలు తీసుకునేవాడు అని మనుషులందరూ అంటే ఆ మాటని గ్రహించినటువంటి జక్క ఏమంటాడు తెలుసా? వెంటనే ప్రభు దగ్గరికి రావడంతో, ప్రభువా, నాకున్నటువంటి ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంతే. ఎప్పుడైతే జక్కయ్య మాట అన్నాడో ఫ్లాట్ అయిపోయారు మనుషులందరూ. పేదవాళ్ళకి ఇచ్చేస్తారని జక్కయ్య ఎందుకు అన్నాడు అంటే పేదవారిని జక్కయ్య జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు జక్కయ్య, యేసుప్రభు అదే దారిని వచ్చి చెట్టు మీదకు చూసి, జక్కయ్య దిగిరా, నేను వచ్చిందే నీకోసం, నువ్వు ఎందుకు పైన ఎక్కి దిగిరా అంటాడు. ఏడో ఉన్న యేసుప్రభు ఈ ఊరికి వచ్చి జక్కయ్యని ఎందుకు కనుగొన్నాడు అంటే
జక్కయ్య మారు మనసు పొందేవాడు. జక్కయ్య పేదవారిని జ్ఞాపకం చేసుకునే నీతిమంతుడు, మంచివాడు, భక్తిపరుడు, మార్పు చెందేవాడు అని ముందుగా ఎరిగిన యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చాడో మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే, జక్కయ్య, ప్రభువా, నా ఆస్తిలో ప్రప్రథమంగా సగం పేదవారికి ఇచ్చేస్తున్నా. ఇక సగం ఉంటే నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే, రూపాయి తీసుకొని ఉంటే 4 రూపాయలు ఇస్తా. అర్థమవుతుందా? రూపాయి తీసుకొని ఉంటే 4 రూపాయలు ఇస్తా. అంటే నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలుగా ఇచ్చేస్తాను. ఇంక ఈయన కాడ ఏమైనా ఉంటుంది ఆస్తే? సగమేమో పేదలకు ఇచ్చా, ఉన్న సగంలో 4 అంతలు ఒక్కొక్కరికి ఇచ్చా. ఇంక ఈయన దగ్గర ఏముంటది? దేవుని రాజ్యము నిమిత్తము జక్కయ్య దరిద్రుడైపోయాడు. ఆయన అనుకున్నాడు, లోక సంబంధమైన ధనము అశాశ్వతమైనదే, నిత్యము ధనవంతుడు నా యేసు ప్రభు. ధనవంతుడైన యేసు ప్రభు నా కొరకు దరిద్రుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. అలాంటి ధనవంతుడు నా పక్షాన ఉంటే నేను ఇంకా పేదవాడిని ఎలా అవుతాను? అందుకు జక్కయ్య తనకున్నటువంటి యావదాస్తిని పేదవారికి ఇచ్చేశాడు. అంటే పేదవారిని జ్ఞాపకం చేసుకున్నవాడు వాడు ధన్యుడు గ్రంథం చెప్పింది. అలాంటి వాడికి దేవుని రాజ్యము, మనం ఇందాక చదివాం ఆ మాట, ఒకసారి మళ్ళా పోదాం అక్కడికి. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూచి ఇట్లా, నేను పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. చాలు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఈ ఒక్క మాట గురించి మనం ఇంతసేపు ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఒకే ఒక పదం, ఎలా పేదలయ్యాం, పేదవారి పక్షాన ఎవరుంటున్నాడు, దేనిని బట్టి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళు నిజంగా ఉద్యోగస్తులే, వ్యాపారవస్తులు, అయితే వీళ్ళు ప్రభువును బట్టి, దేవుని రాజ్యమును బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే, అందుకే ఒకనొక సందర్భంలో తన శిష్యులు అడుగుతారు, ప్రభువా, మాకున్నదంతా మేము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి లాభం అని అడుగుతారు. తన శిష్యులు, మాకున్నదంతా విడిచిపెట్టేశాం అంటే దాని అర్థం ఏంటి? పేదవారు అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏమి ఇంకా ఆస్తిపాస్తులు లేవు, సంపాదన లేదు, సంపాదన నిలిచిపోయింది. ఉన్నదంతా తన భార్య బిడ్డలు ఖర్చు చేసుకొని తినేశారు, ఇక ఏమీ లేదు, దరిద్రులుగా ఉన్నారు. అలాగ ఉంటూ ఆ శిష్యులు అడుగుతున్నారు, అయ్యా, మీ నిమిత్తం మేము సమస్తం విడిచిపెట్టేసాం కదా, మాకేంటి లాభం అని తన శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు అంటారు, మీరు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు, సింహాసనాల మీద కూర్చొని. మీకు పరలోకంలో 12 సింహాసనాలు మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. 12 సింహాసనాల మీద మీరు 12 కూర్చొని ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరికీ మీరు తీర్పు తీరుస్తారు. అలాంటి గొప్ప స్థితి పరలోకంలో ఉంది చాలా అని అంటాడు. ఇంకా అంతకంటే ఇంకేంటండి? ఇక వాళ్ళకి నోట్లో మాట ఉండదు. పరలోకంలో సింహాసనమా? పరలోకంలో ఏదైనా ఒక మూల స్థలం దొరికితే చాలు అనుకున్నాం మేము. అయితే పరలోకంలో మాకు సింహాసనాలా అంటే వాళ్ళకి ఇక వాయిస్ లేదు. ఇక అడిగారు ముందు, మాకేంటి లాభం అయ్యా, ఏమైనా చెప్పు, పరలోకంలో సింహాసనం ఎత్తిపెట్టున్నాను, చాలా ఇంకేమైనా కావాలా? ఇంకే వద్దు మహాప్రభు. ప్రకటన గ్రంథంలో మనందరి కొరకు ప్రభు అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము మీరు నేను చెప్పినట్టుగా బ్రతికితే మీరు కూడా నా సింహాసనం ముందు కూర్చుంటారు. మనందరికీ కూడా పరలోకంలో ప్రభు సింహాసనం ముందు మనకి పాలు పంపులు ఉన్నాయి. ఎప్పుడు అంటే మనం దేవుని పక్షాన నిలబడి దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికినప్పుడు మనకు కూడా పరలోకంలో ప్రభు పక్షాన, ప్రభు దగ్గర సింహాసనంలో మనకు కూడా
పాలు పంపులు ఉన్నాయి. వీళ్ళందరూ దేవుని రాజ్యము నిమిత్తము దరిద్రులైపోయారండి. అపొస్తలులు భూమి మీదకి వారికి ఏం సంపాదన లేదు, ఊరూరు వెళ్తున్నారు, దేవుని సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ సేవను మెచ్చినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు ప్రతి గ్రామంలో తనకున్నటువంటి యావదాస్తిని అమ్మేసి అపొస్తలుల పాదాల యొద్ద పెడుతున్నారట. గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది తెలుసా? మొదటి శతాబ్దంలో పేదవారైపోయి ఏమి తినడానికి తాగడానికి నోచుకోక దేవుని పని అంటూ వెళుతున్నటువంటి అపొస్తలులకు ఏమి ఆఫర్స్ వచ్చినాయో తెలుసా? ఒక ప్రాంతానికి వెళ్ళారు, దేవుని గురించిన స్వార్థ వెదజల్లారు. ఆ వాక్యాన్ని విన్నటువంటి వారిలో కొందరు ఏం చేసేవాళ్ళంటే, ఆ ఊరిలో వారికి 1,00,000 రూపాయలు ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తిని 1,00,000 రూపాయలకి అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. అయ్యా, మా ఆస్తి మొత్తం అమ్మేస్తే 1,00,000 రూపాయలు వచ్చింది, ఈ 1,00,000 మీ పాదాల ఎంత పెడుతున్నాం, మా జీవితాలు కూడా మీ వైపు వచ్చేస్తాయి. ఇలాగా మొదటి శతాబ్దంలో అనేక మంది అపొస్తలుల యొక్క చెంతకి చేరారండి. ఇంకా వాళ్ళకి పేదవాళ్ళు ఎలా అయ్యారు చెప్పండి? పేదవాళ్ళు అయ్యారని ఎంత గొప్ప స్థితి వారికి అనుగ్రహించాడు దేవుడు. అది ఎప్పుడు వస్తుందంటే, మనం దేవుని పక్షాన పేదవాళ్ళమే దరిద్రులమే అవడానికి మనం సిద్ధపడినప్పుడు, అప్పుడు ధనవంతులుగా నేను మిమ్మల్ని నిలబెడతాను. నా నిమిత్తం మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? హెచ్చిస్తాను. మీరు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానే తప్ప, నేను ధనాన్ని విడిచిపెట్టను అనుకుంటే నిన్ను ధనవంతుడిని నేను ఎందుకు చేస్తాను? అంతే కదండి. అపొస్తలుడు ధనాన్ని పోగొట్టుకున్నారు, అయితే వాళ్ళకి సమృద్ధిగా దేవుడు ధనాన్ని దయచేశాడు. ప్రేమైన దేవుని వారారా, ఈ చాప్టర్లో 6-7 వచనాలు ఉన్నాయి. మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. పేదవారు కఠినమైన దరిద్రం అనుభవిస్తున్న వారికి పరలోక రాజ్యంలో సింహాసనం ఉంది, పరలోక రాజ్యంలో దేవుని సమూహములో స్థానం ఉంది, నిత్య రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశము దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. దరిద్రునని బాధపడద్దు, దిక్కులేని వాడినని బాధపడద్దు అని ఆ శిష్యులకు ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఆ భావం ఎంతసేపు మనం ఈరోజు నేర్చుకున్నామో చూడండి. ఎందుకు వారిని దరిద్రులు అన్నాడు? వారు దరిద్రులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి హోప్స్ ఏంటో మనం ఇంతవరకు ఆలోచన చేసాం. ఒకవేళ వాళ్ళు దరిద్రులు అయినంత మాత్రాన అపొస్తలులు ఏమేమి చేయగలిగారండి? చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపగలిగారా అండి? పేతురు త్రోవన నడిచిపోతుంటేనట, అయ్యా అట్ట నిలబడయ్యా, ఆ నీడ పడితే చాలు అనుకుంటున్నారట. పేతురు నడిచిపోతుంటే అయ్యా అట్ట నిలబడయ్యా. రోగంతో ఉన్నవాడిని అట్ట పడుకోబెడితే పేతురు నీడ పడితే చాలు, రోగం అయిపోతుంది. చచ్చిపోయిన వాడిని తిరిగి లేపేస్తున్నారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు విలవలలు ఆడించి వాళ్ళు స్వస్థత పడుతున్నారు. నీడ తగిలితే ఇంకెక్కడండి వాళ్ళు? పేదవాళ్ళ కాదు కదండి. ఎన్నో అద్భుతాలు, మహత్ కార్యాలు, గొప్ప సూచక్రియలు యేసు ప్రభు వారి ద్వారా జరిగించాడు కదండి భూమి మీద. దరిద్రులైన మీరు గొప్పవారు, ధన్యులు, ఎందుకంటే దేవుని రాజ్యము మీదే అంటున్నాడు. ఈ ఒక్క పదమే ఈరోజు మనం ఇంతసేపు ఈ పాఠాన్ని మనం చెప్పుకోగలిగాం. ఇంకా ఈ వచనాలు, చాలా వచనాలు ఉన్నాయి. ఇవి చాలా సమయం పడుతుంది. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కనుక దరిద్రులైనటువంటి వారు, భేదవారుగా ఉన్నటువంటి వారు తాను నిందించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు నా ఈ జీవితం ఎలా అయిపోయిందని, నేను ఎందుకు ఇంత దరిద్రత అనుభవిస్తున్నానని, ఇంత లేమిని ఎందుకు అనుభవిస్తున్నానని ఏ మనిషి కూడా అలా నిందించుకోవడం, అలా బాధపడాల్సినటువంటి అవసరత లేదు. అందుకే ఈ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. మన పక్షాన, దరిద్రుడి పక్షాన ఎవరున్నాడంట? దేవుడు, సృష్టికర్త. అలాంటి దేవుడు మన పక్షాన ఉంటే నేను దరిద్రుణ్ణి అని మనం ఎందుకు అనుకోవాలి? అనుకోవచ్చా? అలా అనుకోవడానికి అవకాశం లేదు.
లాజరు తన జీవితాన్ని బట్టి ఎప్పుడు కూడా తన్ను తాను నిందించుకున్నవాడు కాదు. నాకు దేవుడు ఈ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడా, చంపకూడదా అని ఎప్పుడు ఆయన నిందించుకున్నటువంటి వాడు కాదు లాజరు. ఎందుకంటే అలా నిందించుకొని ఉంటే లాజరు కూడా చచ్చాక అబ్రహాం దగ్గరికి పోయి ఉండేవాడు కాదు, నరకానికే పోయి ఉండేవాడు. కానీ లాజరు అలా ఎప్పుడు నిందించుకోవాలా, నేను ఏ స్థితిలోనే ఉన్నానో ఆ స్థితిలో అయినా సరే నేను చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తాను. ఆ స్థితి నాకు అనుగ్రహించాడు, చాలు. అదే కుక్కలు తినే భోజనమే నేను తింటున్నానా, చాలు, అంతే. అలాంటి దీనస్థితిని అనుభవిస్తే ఒకరోజు ఉన్నత స్థితిలోనికి లాజరు వెళ్ళిపోయాడు. తను తాను ఎప్పుడు నిందించుకోలేదు, తను తాను ఎప్పుడు అవమానపరుచుకోలేదు. అలాంటి విశ్వాసము ఈరోజు బ్రతుకున్నటువంటి మనందరికీ కూడా, భూమి మీద ఉన్నటువంటి యావత్తు పేదవారందరికీ కూడా అలాంటి మనసే ఉండాలి. మనం ఎప్పుడు మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఉదయం పచ్చడి మెంతుకులు తిన్నానా, దేవునికి స్తోత్రం. అదే నాకు దేవుడు అనుగ్రహించాడు, చాలు. అదే నాకు గొప్ప. అది లేని వారు ఎంతమందో ఉన్నారు, వారందరికీ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలని అలా మనం ప్రార్థన చేసుకొని గొప్పగా మనం ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా తక్కువ, మనకి ఎవరు లేరు, మనకి సహాయం చేసేవారు లేరు అనేటువంటి ఆలోచనలో మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మన పక్షాన ఎవరున్నారట? సృష్టికర్త యెహోవా దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మంచిది. దరిద్రులు గొప్పవాళ్ళు, దరిద్రులు దేవుని రాజ్యంలోనికి చేరుతారు. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభుపేట మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.